తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 6 గ్యారంటీలు, గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు సైతం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. గత ప్రభుత్వ బడ్జెట్లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని బట్టి ఆరోపించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే దుబారా తగ్గించామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. నష్టం వాటిల్లకుండా వాటి నివాస స్థలాలకి దూరంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు. అందువల్ల సరుకు రవాణా పోర్టులు అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రై పోర్టులు అందుబాటులోకి తీసుకొని రావడం. బడ్జెట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. చెప్పండి ప్రశాంత్. దేవ్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ 2024 అండ్ 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ సచివాలయంలో గత కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. దాదాపు 2,75,898 కోట్ల రూపాయలను ఏదైతే వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు చేశారు. ఇక ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల స్కీము, అది గృహలక్ష్మి అయితేనేమి, మహాజ్యోతి అయితేనేమి, ఇంకా మిగతా వాటన్నిటికి సంబంధించి 6 గ్యారంటీల స్కీమ్ కి సంబంధించి దాదాపు 53,196 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ఇక అదేవిధంగా పరిశ్రమల శాఖకు సంబంధించి 2,543 కోట్ల రూపాయలను కేటాయింపు చేసింది. ఇక అదేవిధంగా ఐటీ శాఖకు సంబంధించి గతంలో చూసాము, గత ప్రభుత్వానికి సంబంధించి ఐటీ శాఖకు అత్యంత ప్రియారిటీ ఇచ్చిన సందర్భం కనబడ్డది. ఇక గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు మేము కేటాయిస్తున్నాం, ఐటీకి మేము చాలాగా ప్రియారిటీ ఇస్తున్నామంటూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కేటాయింపుల్లో కూడా చెప్తున్న సందర్భం. దానికి సంబంధించి ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలను ఐటీ శాఖ కేటాయింపు చేసింది. అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఏదైతే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి, గ్రామీణ పట్టణ అభివృద్ధికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖకు గతంలో మనం ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా వారు గ్రామీణ పట్టణ అభివృద్ధికి సంబంధించి ఏదైతే పంచాయతీ రాజ్ శాఖకు చాలా నిధులు కేటాయించాము, పంచాయతీ రాజ్ శాఖను అత్యంత అభివృద్ధిలో మేము అభివృద్ధి పదంలో నడిపించామని చెప్తున్న సందర్భంలో దానికి ధీటుగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తా ఉంది. కేటాయింపులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 40,080 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది. పురపాలక శాఖకు సంబంధించి 11,692 కోట్ల రూపాయలను కేటాయింపులు చేసింది. ఏదైతే మూసీ రివర్ ప్లాంట్ కు 1,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి మూసీ రివర్ ప్రక్షాళనకు సంబంధించి వివిధ కంపెనీలతో భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆ కంపెనీలకి మూసీ రివర్ ఏదైతే ప్రక్షాళనకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలను కేటాయింపులు బడ్జెట్ లో చేసిన సందర్భం కనబడతా ఉంది. దాంతో పాటు వ్యవసాయ శాఖ అంటేనే ఏదైతే భారతదేశం అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, ఇవన్నిటికి సంబంధించి అందులో దాదాపు 80% వ్యవసాయం పైనే ఆధారపడతారు ఇక్కడ ఉన్న ప్రజలు. అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు 80 అదే మాదిరిగా ఉంటుంది, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుతున్న సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే ఎక్కువగా అధిక నిధుల కేటాయింపును మనం చూస్తా ఉన్నాము. దాదాపు 19,746 కోట్ల రూపాయలను కేటాయించింది ఇప్పుడున్న ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల గురుకుల భవనాల నిర్మాణాల కోసం దాదాపు గత ప్రభుత్వాలకు సంబంధించి ప్రస్తుతం చెప్పినట్టయితే గురుకులాలను ఎక్కువగా మేము కట్టించాము, గురుకులాలకు అభివృద్ధి మేమే చేశామని ప్రభుత్వం చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఎస్టీల గురుకుల భవన నిర్మాణాల కోసం దాదాపు 1,250 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎస్సీ సంక్షేమానికి సంబంధించి 21,874 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్టీ సంక్షేమానికి సంబంధించి 13,013 కోట్ల రూపాయలు, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి
22,262 కోట్ల రూపాయలను కేటాయింపులు చేసింది. ఇక బీసీ సంక్షేమము, అదేవిధంగా బీసీ గురుకులాల భవనాల నిర్మాణం కోసం కూడా 1,546 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమం కి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు. ఇక మొత్తానికి ఓవరాల్ గా విద్యారంగానికి సంబంధించి 21,389 కోట్ల రూపాయలను ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. మొత్తానికి ఇక ఇప్పటికే విద్యారంగానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయంటూ కూడా విద్యార్థులు తెర మీదకి తీసుకొచ్చారు. అనేక సమస్యలను విద్యార్థి నాయకులు కూడా దాదాపు విద్యారంగానికి సంబంధించి 30% ఇక నిధులు కేటాయించాలనేది కూడా వారు డిమాండ్ చేశారు. అందులో భాగంగానే దాదాపు వారు చెప్తున్నట్టుగా దాదాపు 15-18% నిధుల కేటాయింపు ఈ యొక్క దీంట్లో కనబడతా ఉంది బడ్జెట్ కి సంబంధించి. ఇక అదే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకి సంబంధించి 500 కోట్ల రూపాయలు, యూనివర్సిటీల్లో సదుపాయాలకు సంబంధించి ఇక గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది, గత ప్రభుత్వానికి సంబంధించి యూనివర్సిటీలలో బడ్జెట్ కేటాయింపు ఉండదు, విద్యారంగ సమస్యల పైన, యూనివర్సిటీ రంగ సమస్యల పైన కూడా ఈ ప్రభుత్వాలకు ఇక చిత్తశుద్ధి లేదంటూ కూడా ఆరోపణలు చేసింది. అందులో భాగంగానే ఖచ్చితంగా మేము వస్తే నిధులు ఎక్కువ కేటాయిస్తాము, ఆ అభివృద్ధి కూడా సమస్యలు ఏదున్నా కూడా మేము పరిష్కరిస్తామన్న చెప్పిన నేపథ్యంలో ఇక యూనివర్సిటీల సదుపాయాల కోసం 500 కోట్ల రూపాయలు, ఇక వైద్య రంగానికి సంబంధించి ఇక 11,500 కోట్ల రూపాయలను కూడా వైద్య రంగానికి కేటాయింపులు చేసింది. ఇక మనం ఇంత ముందే చెప్పుకున్నట్టు 6 గ్యారెంటీలో భాగమైన విద్యుత్ గృహజ్యోతికి సంబంధించి ఏదైతే 200 యూనిట్లు వరకు ఫ్రీగా ఇస్తామన్న విద్యుత్కి సంబంధించి గృహజ్యోతిలో భాగంగా 2,418 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించింది. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి 16,825 కోట్ల రూపాయలు. ఇక గృహ నిర్మాణానికి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, గృహ నిర్మాణానికి సంబంధించి ఇక ఏదైతే 7,740 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లోనే కేటాయించింది. ఇక నీటి పారుదల శాఖకు సంబంధించి ఇక ఇది కూడా అత్యంత నీటి ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిధుల కేటాయింపు కూడా చేస్తామన్న నేపథ్యంలో ఇక దాదాపు 28,024 కోట్ల రూపాయలు ఏదైతే ఇక ఈ బడ్జెట్లు కేటాయించినట్టు ఇక మనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఏదైతే బట్టి విక్రమార్క ఇక బడ్జెట్ కు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవ్ మొత్తానికి అయితే మీరు అన్నట్టుగా ఏదైతే విద్యా వైద్య రంగానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా ఏదైతే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి కూడా అత్యధికంగా నిధులు కేటాయింపు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దేవ్